ఈ రోజు మనం వెంటాడే, భయపెట్టే మరియు ఆశ్చర్యపరిచే రహస్యమైన బావుల గురించి మాట్లాడుకుందాం. నంబర్ 7, ది వెల్ ఆఫ్ ది మాన్స్టర్ ఇన్ ఇంగ్లాండ్. ఈ బావి నీటిని ఎవరు కూడా అస్సలు తాకకూడదు, ఎందుకంటే ఇది వస్తువులను రాయిగా మారుస్తుంది. ఇంగ్లాండ్ లోని నారెస్ బరోలో ఉన్న ఈ బావిని స్థానికులు రాక్షసుల బావిగా నమ్ముతారు. ఈ బావిలో పడిన ఏదైనా, అది ఆకులు, చెక్కలు లేదా జీవులు కూడా కొంత సమయం తర్వాత రాయిగా మారిపోతాయి. నది ఒడ్డున ఉన్న ఈ బావి దగ్గరకు ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. ఈ బావిలోని నీటిని తాకితే తాము కూడా రాయిగా మారుతామని ప్రజలు అంటున్నారు. సాహసికులు తమ వస్తువులలో కొన్నింటిని ఇక్కడ వదిలి కొన్ని వారాల తర్వాత తిరిగి రాళ్లుగా మారటాన్ని చూశారు. విక్టోరియా టాప్ టోపీ వంటి 18వ శతాబ్దానికి చెందిన వస్తువులు ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. టెడ్డీబేర్లు, సైకిళ్లు, కెటిల్స్ అన్ని పూర్తిగా రాయిగా మారిపోయాయి. ఈ ప్రదేశం ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయబడుతోంది. ఇక్కడ ప్రజలు తమ వస్తువులను బావిలో పడే నీటి కింద వేలాడదీయడం ద్వారా అవి రాయిగా మారటాన్ని చూడొచ్చు. ఈ బావి నీటిలో అధిక మొత్తంలో కొన్ని మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక ప్రతిదాన్ని రాయిగా మారుస్తుంది. అయితే ప్రజలు దీనిని సాధారణ బావిగా పరిగణించరు, కానీ దీనిని రాక్షసుడు శపించాడని నమ్ముతారు. నంబర్ 6, ది వెల్ ఆఫ్ హెల్. నరకానికి ద్వారం ఇక్కడే భూమిపై ఉంది. అలాగే ఆకాశం నుండి ఇలా కనిపిస్తోంది. దాని లోతును ఎవ్వరూ కొలవలేదు. ఎమెన్లోని బార్ హౌట్ లో ఒక రహస్యమైన బావి ఉంది. దీనిని నరక ద్వారం అని పిలుస్తారు. బార్ హౌట్ లో బావికి సంబంధించి అనేక పౌరాణిక కథనాలు ఉన్నాయి. ఈ ప్రదేశం భగవంతుడికి చాలా ఇష్టమని అంటారు. ఎమెన్ ఎడారి లోయలో ఉన్న ఈ బావి వ్యాసం 30 మీటర్లు. దీని లోతును ఇంకా ఎవరూ కొలవలేకపోయారు. అయితే ఇది 100 నుంచి 250 మీటర్ల లోతు వరకు ఉంటుందని అంచనా. దాని లోపలికి వెళ్లటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఎమెన్ శాస్త్రవేత్తలు మరియు అన్వేషకులు కూడా దిగువకు చేరుకోలేకపోయారు. ప్రయత్నం చేసినప్పుడల్లా ఆక్సిజన్ లేకపోవటం మరియు బావి నుండి వెలువడే వింత వాసనల కారణంగా వారు ఉపరితలంపైకి తిరిగి రావాల్సి వచ్చింది. లోపల ఒక రహస్య ప్రపంచం ఉందని అందరూ భావిస్తున్నారు. బావి చాలా లోతుగా ఉందని, ఆక్సిజన్ మరియు వెంటిలేషన్ లేకపోవడంతో వారెప్పుడూ ఈ బావి దిగువకు చేరుకోలేదు. వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి బావిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు వారు 50 నుండి 60 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లగలిగారు. అప్పుడు కూడా వారు చాలా వింతలను చూశారు మరియు విచిత్రమైన వాసనను అనుభవించారు. కొన్ని కథనాల ప్రకారం ఈ బావి నరకానికి ద్వారమని అంటారు. దేవుడు ఈ ప్రదేశాన్ని రాక్షసుల జైలుగా సృష్టించాడని చెబుతారు. ఈ ప్రదేశం శాపగ్రస్తమైంది. అలాగే దానిలో ఉన్న దెయ్యాలు బయటకొస్తే వారు ప్రపంచం అంతం చేస్తారు. దానిలో జిన్లు నివసిస్తున్నారని, రాజులు తమ భూభాగాలను కాపలాగా బంధించారని కొందరంటారు. అయితే ఈ కథనాలకు ఎలాంటి ఆధారం లేదు. కొంతమంది దీనిని కేవలం రంధ్రంగా మాత్రమే భావిస్తారు. వాసన యొక్క రహస్యం స్థలం కంటే లోతైనది. ఇప్పటి వరకు లోపలికి వెళ్లిన వారు అసహ్యంగా వాసన వస్తోందని, అందుకే లోపలికి వెళ్లటం లేదన్నారు. ఈ వాసన ఏమిటో నిర్ధారించబడలేదు. బావిలోకి వెళ్లిన ఓ వ్యక్తి లోపల నల్లటి ద్రవం ఉన్నట్టు తెలిపాడు. ఈ ద్రవం నుండి వాసన కారణంగా అతను చాలా రాత్రులు నిద్రపోలేకపోయాడు. అలాగే అతని నుంచి అదే వాసన వెలువడుతున్నట్లు భావించాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన మరియు రహస్యమైన విషయం. నంబర్ 5, ది వెల్ ఆఫ్ ది స్నేక్ రియల్మ్. కాశీలోని మర్మమైన బావి పాము రాజ్యానికి మార్గంగా చెప్తారు. మహర్షి పతంజలి చరిత్ర 3000 సంవత్సరాల నాటిది. బాబా విశ్వనాథ నగరం కాశీ ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఈ పురాతన నగరం అనేక కథలు మరియు రహస్యాలను కలిగి ఉంది. కాశీలోని అటువంటి మర్మమైన బావి నాగ్లోక్ అని కూడా పిలువబడే స్నేక్ రాజ్యానికి ప్రత్యక్ష మార్గమని నమ్ముతారు. ఈ బావిని నాగ్ కూప్ అని కూడా పిలుస్తారు. నాగ్ కూప్ వద్ద ప్రజలు పూజ చేయటం వల్ల పాము కాటు మరియు కాల సర్పదోషం నుంచి భక్తులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. అందుకే ఇది పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ బావి చరిత్ర 3000 సంవత్సరాల నాటిదని విశ్వాసులు చెప్తున్నారు. కాశీ ఖండం వంటి కాశీ దేవాలయాలపై ప్రామాణికమైన పుస్తకాలు ఈ పురాతన నాగ్ కూపును పేర్కొన్నాయి. అనేక గ్రంథాలు కూడా దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వారణాసిలోని జైత్పురా ప్రాంతంలో ఉన్న ఈ బావి సాధారణ బావిలా కనిపిస్తోంది. అయితే దీని లోతు ఖచ్చితంగా తెలియదు. బావి మార్గం నేరుగా నాగ్లోక్ లేదా నెదర్ వరల్డ్ కు దారి తీస్తుందని చెప్పబడింది. 100 అడుగుల లోతులో ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపించే శివలింగం ఉంటుంది. ఈ బావి లోపల మరో 7 బావులు ఉన్నాయని, ఈ బావుల ద్వారా నాగ్లోక్ కు వెళ్లొచ్చని. అయితే ఇప్పటి వరకు 100 నుంచి 120 అడుగుల లోతుకు మాత్రమే ప్రజలు చేరుకోగలిగారు. యోగ సూత్రాల అనుసంధానం. కాశీలోని ఈ బావి నాగ్ వంశానికి చెందిన శేషావతారమైన మహర్షి పతంజలికి నేరుగా అనుసంధానించబడి ఉంది. పతంజలి మహర్షి ధ్యానం కోసం ఈ బావి గుండా కాశీ నుంచి నాగ్లోక్ కు వెళ్లేవారని
ఉన్నాడని నమ్ముతారు. అతను ఈ ప్రదేశంలో యోగ సూత్రాలను సృష్టించాడు. ఈ బావిలో స్నానం చేయటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని చెప్తారు. అలాగే పాము కాటు భయాన్ని పోగొడుతుంది. అంతే, కలలో పాములు తరచుగా చూసేవారు లేదా పాములను తరిమి కొట్టడం మరియు కాటు వేయటం వంటి అనుభవం ఉన్నవారు ఈ బావిలో ఒకసారి స్నానం చేసి తమ ఇళ్లలో దాని నీటిని చల్లుకోవాలని మత విశ్వాసం. ఈ అభ్యాసం పాము కాటు భయాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. నంబర్ 4, ది మిస్టీరియస్ వెల్ ఆఫ్ పోర్చుగల్. ప్రపంచంలోని ఈ మర్మమైన బావి లోపల నుంచి కాంతి ఉద్భవిస్తుంది. నేటికి అది అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. ప్రపంచంలోని ఒక మూలలో ఒక బావి ఉందని, దాని నుంచి నీరు కాదు ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుందని ఎవరైనా చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఈ అద్భుతం పోర్చుగల్లో కనుగొనబడింది. ఇక్కడ ఒక బావి ఉంది. అందులో ఎండిన ఆకులు లేదా నీరు లేవు, కానీ కాంతి మాత్రమే ఉంటుంది. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది 100% నిజం. మరియు చాలా మంది వ్యక్తులు సైట్ ను సందర్శించడం ద్వారా దీనిని ధృవీకరించారు. అనేక అధ్యయనాల తర్వాత బావిలో కాంతిని విడుదల చేసే పదార్థం లేదని కనుగొనబడింది. కాబట్టి కాంతి ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ రహస్యం ఇంకా ఛేదించబడలేదు. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు దీనిని చూడటానికి వస్తారు. దాని అద్భుతమైన రహస్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ప్రజలు ఈ బావిని శుభాకాంక్షల బావిగా భావించి అందులో నాణెం విసిరి కోరికలు తీర్చుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇలా జరిగినా ఇలా చేయటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని చెప్తారు. లేడీ రంటి గ్రోట్టా అని పేరు పెట్టబడిన ఈ బావి తలకిందులుగా ఉన్న టవర్ లాగా కనిపిస్తుంది. పక్కనే మరో చిన్న బావి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ 2 బావులు సొరంగాల ద్వారా అనుసంధానించబడి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. నంబర్ 3, మరణాన్ని అంచనా వేసే బావి. ఈ బావిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. రహస్యం నీడలతో ముడిపడి ఉంది. భారతదేశంలో పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న అనేక విషయాలు మరియు వాటికి సంబంధించిన నిజమైన కథల కారణంగా ప్రజలు మతంపై చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దీంతో ప్రజల్లో వారిపై నమ్మకం పెరుగుతుంది. ఈరోజు భవిష్యత్తును, ప్రత్యేకంగా మీ మరణాన్ని అంచనా వేసే బావి గురించి మేము ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అవును, వారణాసిలోని ఈ బావి మీ మరణానికి సంబంధించిన అంచనాలు అందిస్తుంది. దాని అంచనాలను ధృవీకరించే సాక్ష్యంగా స్థానికులు అనేక సంఘటనలు కలిగి ఉన్నారు. మేము వారణాసి చంద్రక్ గురించి మాట్లాడుతున్నాం. చంద్రక్ నిజానికి బావి, కానీ అది మామూలు బావి కాదు. ఈ బావి కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. అలాగే సిద్ధేశ్వరి ప్రాంతంలోని సిద్ధేశ్వరి ఆలయంలో భాగం. ఈ ప్రదేశం చంద్రేశ్వరలింగం కారణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ విశ్వాసాల ప్రకారం చంద్రేశ్వరలింగం 9 శివలింగాలలో ఒకటి. దీనిని నవగ్రహ శివలింగాలు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా అమావాస్య, పూర్ణిమ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివలింగాన్ని పూజించిన తర్వాత ప్రజలు ఈ బావిని సందర్శిస్తారు. ఒక శివభక్తుడు ఈ చంద్రుడిని నిర్మించాడని చెబుతారు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు ఆ మంచిని అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఈ బావి ప్రజల మరణాలు అంచనా వేస్తోంది. సందర్శకులు ఈ బావిలోని నీటిని చూస్తే, బావి నీటిలో మీ ప్రతిబింబం కనిపిస్తే మీకింకా మరణం సమీపించలేదు. కానీ మీరు మీ ప్రతిబింబాన్ని చూడకపోతే మీ మరణం సమీపంలో ఉందని దాని అర్థం. తమ ప్రతిబింబాన్ని చూడని వారు బావిలోకి తొంగి చూసిన 6 నెలలకే చనిపోతారని నమ్ముతారు. ఈ బావి అంచనాలను సమర్థించే అనేక సంఘటనలు స్థానికులకు తెలుసు. ఆలయానికి పూజలు చేయడానికి వచ్చిన ప్రజలు ఎల్లప్పుడూ బావిని సందర్శిస్తారు. బావి నీరు తాగకుండా పూజలు పూర్తి కావని చెప్తారు. నంబర్ 2, జాకబ్స్ వెల్. ఈ బావి లోపల లోతైన గుహ ఉంది. అనేక మరణాలు ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ దానిలోకి దూకుతున్నారు. యుఎస్ రాష్ట్రం టెక్సాస్లో వింబర్లీ పట్టణంలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ బావిని జాకబ్స్ వెల్ అని పిలుస్తారు. అయినప్పటికీ ప్రజలు ఈ బావిలో ఈత కొడతారు. అయినప్పటికీ ఎవరూ చాలా లోతుగా వెళ్లే ప్రమాదం లేదు. గరాటు ఆకారంలో ఉన్న ఈ బావి లోపల చాలా మంది ప్రజలు దారి తప్పిపోయే, చనిపోయే అవకాశం ఉందని ఈ గుహ గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. చాలా మంది వ్యక్తులు ఈ గుహను అన్వేషించారు, కానీ 8 మంది మాత్రమే సజీవంగా తిరిగొచ్చారు. లోతు పెరిగే కొద్దీ బావి వెడల్పు కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బావి 10 మీటర్ల లోతు మరియు పై భాగంలో 12 అడుగుల వ్యాసం మాత్రమే ఉంటుంది. 10 మీటర్ల తర్వాత ఇది 2 భాగాలుగా విడిపోయి 40 మీటర్ల లోతుకు చేరుకుంటుంది. బావిలోని మొదటి గది 30 అడుగుల లోతులో ఉంది. ఇక్కడ సూర్యరశ్మి చేరుకోవచ్చు. రెండవ గది 80 అడుగుల లోతు ఉంది. రెండవ గది నుంచి మూడవ గది ఉద్భవించింది. ఇటీవల డైవర్లు మొదటి గది దాటి వెళ్లకుండా నిషేధించబడ్డారు. 1983లో మొదటి మరణం సంభవించింది. 1983లో సౌత్ వెస్ట్ టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీలో రిచర్డ్ పాటన్ అనే విద్యార్థి బావిలో ఈత కొడుతూ చనిపోయాడు. అతను చాలా లోతుగా వెళ్ళాడు. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు గుహలోకి ప్రవేశించారు. వారిలో చాలా మంది మరణించారు కూడా. 1850లో డైవింగ్ ఔత్సాహికుడు ఈ గుహను కనుగొన్నట్లు చెబుతారు. నంబర్ 1, వెలుతూ తీర్థం బావి రహస్యం.
రామేశ్వరంలోని ఉప్పు నీటి కింద దాగిన మంచినీటి బావి. వెలుతు తీర్థం యొక్క రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రామేశ్వరంలోని ఉప్పు నీరు బావిలోని మంచినీటిని ఉప్పగా మార్చలేకపోయింది. నేటికి వెలుతు తీర్థం నుండి నీరు తీయగా మరియు త్రాగటానికి ఉపయోగపడుతుంది. ఉప్పు నీటి మధ్య 30 అడుగుల లోతులో ఉన్న ఈ బావి నుంచి మంచినీరు వెలువటం ఒక అద్భుతం. ఈ బావిని రాముడు సృష్టించాడని చెప్తారు. పురాణాల ప్రకారం తల్లి సీత దాహంతో ఉంటే రామేశ్వరంలో నీరు ఉప్పగా ఉంటుంది. కాబట్టి రాముడు బాణంతో ఒక బావిని సృష్టించాడు. దాని నుండి తీపి మరియు స్వచ్ఛమైన నీరు ప్రవహించటం ప్రారంభించింది. వెలుతు తీర్థమని పిలువబడే ఈ బావి నేటికి ఉంది. ఇక నేటి వీడియో ఇంతే. అందించిన సమాచారాన్ని మీరు ఆనందించారని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.